హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ. దీనికి కావాల్సింది 1/2 kg మటన్ కీమా, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2, కరివేపాకు, కొత్తిమీర, సాల్టు, గరం మసాలా, మటన్ మసాలా, కారం, పసుపు కావాలి. ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోండి. ఆనియన్స్ బాగా వేయించుకోండి. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, జీడిపప్పు వేసేసుకోండి. నాన్ వెజ్కి ఎప్పుడు ఆయిల్ ఎక్కువ ఉండాలి. కీమా కర్రీకి ఆనియన్స్ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే తీపి వచ్చేస్తుంది. ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకుని బాగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మసాలా, కారం అవన్నీ వేసేసుకోండి. సాల్ట్, పసుపు అవి. కారం, మసాలా అవి వేసుకున్న తర్వాత బాగా వేయించుకోండి, స్మెల్ పోయే వరకు. బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కీమా వేసేసుకోండి. కీమా వేసుకుని సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. హైలో పెట్టేస్తే పెద్ద పెద్ద ముక్కల కింద ఉండిపోతుంది. కీమా వేసుకుని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉంచేయండి. అప్పుడే వాటర్ అది వేయక్కర్లేదు. ఒక 5 minutes మూత పెట్టి ఉంచేయండి. ఒక 5 minutes తర్వాత మూత తీసుకుని కలుపుకోండి. చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. ఈ కర్రీ టేస్ట్ బాగుండాలంటే కనుక ఆనియన్ మాత్రం తగ్గించుకోవాలి. తగ్గించుకుంటేనే బాగుంటుంది. ఆనియన్ అస్సలు ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు 5 minutes తర్వాత మూత తీసుకుని కలుపుకున్నాక అప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుని బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈసారి మూత పెట్టుకుని ఒక 10 minutes ఉడికించుకోండి. 10 minutes తర్వాత మూత తీసుకుని కలుపుకోండి. ఇంకా మూత పెట్టక్కర్లేదు. ఈ స్టేజ్లో ఉండగానే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఒకవేళ సరిపోతే వేసుకోండి. ఇంకా దగ్గరికి అవ్వాలి కర్రీ, ఇంకా మూత వేయక్కర్లేదు. కర్రీలో దగ్గరికి పడిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది. కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి.